ఇంకా ఏం నడుస్తుంది? సప్లై లేదుగా. ఆగమైతున్నట్టే కొడుతుంది, ఇదైతున్నట్టే కొడుతుంది. ఏం పేరు? ఆ పేరు మేడం పేరు ఏం పేరు? మీ వెనక ఏం పేరు పిరా? అమ్మ ఇట చూస్తే కోతులు చూసినట్టు. కథ పెద్ద కొద్దిగా చిన్నగా ఉరుకులాట పోలీసు అనేది. దా ఏమో పోయినావా? అయిందా దర్శనం? అయిందా? ఏమంటుంది అమ్మగారు? ఏమంటలేదు అంటే అందరు బాగుండాలని కోరుకున్నా. వస్తావా? బోనం ఎత్తుకొని వస్తే మాడపడుచు లోపట్లు ఉంది. ఏంటి ఇక్కడ నా తర్వాత ఇక్కడ అసలు ఆమె సత్యమైంది మయమైంది. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదేగానే అవుతుంది. అంతేనా? అయితే నా ముసల్దాన్ని కూడా తీసుకురావాలి. అమ్మో ఓ మనవరాలు అయిపోయినా దర్శనం ఏమంటుంది మా అమ్మవారు? మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేనా? అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయేమో సౌకర్యాలు? మంచిగా ఉన్నాయి. అంతేనా? లైన్ గా ఇచ్చావా? దర్శనం ఎమ్మటే అయిందా? ఎమ్మటే అయింది. బోనం దర్శనం కదా ఎమ్మటే అయింది. ఏదిరా? పిల్ల ఆయన కర్యం చేసుకున్నావు నువ్వే కాదు? ఓ అమ్మ అవు బల చేసినావుగా. సోషల్ మీడియాలో మోతం మోగుతున్నావు పో నువ్వు. అంతేనా? ఎటు బా నడుస్తుంది. మరి ఏం నువ్వు పోయినా లోపలికి? దర్శనం అయింది. కోరుకున్నావు? అంతా మంచిగా ఉంది. లగం అయిందా? అయింది. లగం అయిపోయినాక మరి చెట్టో పాటో మరి ఏమన్నా ఉంటది. ఇప్పుడైతే అడ్వకేట్ గా చేస్తున్నా హైకోర్టులో. మరి ధూమ్ధాం ఉందా? ఉంటుందేనా? ఉంటది. నువ్వు వస్తే ఇంకా ఎందుకు ఉండదు. అంతేనా? పప్పచ్చి పులుసు ఏం కాదు? ఏముండదు, ముక్క కక్కనే. మా మనవరాలు బిర్గా పేరుకోలే వచ్చింది. మరి మీ ఇల్లుగా ఆయన ముందున్నాడు. ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఏం చెప్పిలగా చిన్నగా దల్లాడుతున్నా. ఏమా ఎప్పుడు
సోగాడు చల్లకుండా ఇంటికా మీ ఇల్లుగా లేదా మంచిగా చూసుకుంటున్నా ఇంతకు పెళ్లి కాలేదు. మరి లగ్నం కావాలా ముఖ్యం అవుతుందేనా నా కోరిక నువ్వే చెప్పినావు. నాకు ఎరికే మరి మొత్తానికి రాకపోగా అమ్మవారు ఏం చెప్పింది మరి అంటే సత్యంగా లేదేనా తల్లి ఖచ్చితంగా లేదు. ఎవ్రీ ఇయర్ కోరుకుంటాం నెరవేరుతాయి. ఈ ఇయర్ కూడా కోరుకుంది వచ్చే ఇయర్ వరకు నెరవేరుతుంది. సబ్బు లేదా డోర్ సబ్బు లేదా తప్పింది కాలం రంగు తప్పింది. ఆనలు పడతలేవు, పాపాలు ఎక్కువైనాయి, దొంగలు ఎక్కువయ్యారు. అమ్మవారి కాడికి కూడా మోపయ్యారు. భక్తుల జేబులలో ఫోన్లు వచ్చేస్తున్నారు, పసలు పోతున్నాయి. ఏం పిల్లగా వాళ్ళు అనుభవించాలే కదా మరి గనుక నాకేదిరా మరి గనుక నాకేడ గనుక ముట్ట చెప్తుండ్రా గనుక ఇవన్నీ గనుక అలంకరణ నాకు దేనికి రా బాలుడా గనుక నాకు ఆనందంగా గనుక నాకు బలిదానం ఏదిరా గనుక తాప అడుగుతున్నారా బాలుడా గనుక ఎక్కడుందిరా మరి గనుక ఏదిరా కథ గనుక నేను ఇచ్చేదిస్తున్నా గనుక అంటేది అంటుతుంది గనుక ముట్టేది ముడుతుంది గనుక ఏదిరా బాలుడా మరి గనుక ఎక్కడ పోయిందిరా గనుక అక్కడ గనుక నా ఆలయమే గనుక ఇక్కడ కూడా నా ఆలయమే గనుక ఎక్కడ చెప్పినా గనుక ఒకటే సోదు ఉంటది కదా. మరి ఇప్పుడు నీకు చిన్న చూపు చూస్తలేరు, కొబ్బరికాయ కొడుతురు, బోరం పెడుతురు, అరే ఒక్క తిరిగి నీకు యాటలు కూడా పాలించి దావత్ చేసుకుంటారు. మరి ఈ పాపాలు ఏంటి గనుక ఆనందంగా గనుక జనాలు తక్కువ అయిన గనుక నా అక్క జల్లెళ్ళు ఎక్కువ అయినరు గనుక ఇప్పుడు జనాలు గనుక ఎక్కువ అయినరు గనుక నా అక్క జల్లెళ్ళ గనుక తక్కువ అయినరు గనుక ఏమి లాభం రా బాలుడా. నేను గనుక కోట్లాది గనుక సుక్కలు రప్పిస్తున్నా బాలుడా. ఎక్కడ పోయిందిరా మరి గనుక ఏమైతుందిరా మరి గనుక నా అక్క జల్లెలు శాంతిస్తలేరు రా బాలుడా, సంతోషపడతలేరు రా బాలుడా. ఇదేంది కథ గనుక నా గంగమ్మ రాణికే గనుక వెనక ముందు అవుతుంది రా బాలుడా మరి గనుక. అమ్మవారు సత్యం మీద ఉంది, అమ్మవారు కోపం మీద ఉంది. ఏ బలి ఆటలు కోసినా అమ్మవారికి శాంతి లేదు. ఎందుకంటే మరి లోకం మీద పాపాలు ఎక్కువైపోతున్నాయి. ఇవాళ కన్న తల్లిని ఇవాళ పిల్లని అమ్మే ఇవాళ లేదు. ఇవాళ రక్త సంబంధాలు ఎడవాసిపోతున్నాయి. గది కథ. మరి ఎట్లా తల్లి మరి నీకు కూడా అరొక్క తిరిగి చేసి పెడుతున్నారు భక్తులు. మరి ఎందుకు నువ్వు శాంతి చేస్తలేవు? ఏ మూల నుంచి అయినా గనుక నేను కాపాడుకుంటానే ఉన్నా కదరా మరి గనుక కాపాడుకుంటా ఉండపటికనే గనుక ఇంత ఆనందంగా గనుక స్త్రీ పురుషులు గనుక మళ్ళా కూడా గనుక నిండుగా అలంకరించుకొని గనుక నా బోనం ఎక్కిస్తున్న గనుక అట్లా నన్ను శాంతి పరుస్తుండ్రా బాలుడా. వాళ్ళని చూసి గనుక నేను గనుక ఆనందంగా శాంతిస్తున్నారా బాలుడా మరి గనుక. ఇది కథ. ఇక అమ్మవారి గంపంత కన్ను పెట్టుకొని భక్తులు చూస్తుంది. ఇక మరి చెటో పాటు ఏం సంగతమ్మా? ఓ పిల్లగా ఏమైంది పిల్లగా గోళీ లేకపోతున్నావు? అరే సర్ది అయింది. ఏముంది డ్యూటీ చేసి సర్ది అయింది. నాది ఆనకు నాది కూరగాళ్ళక ఇది చిన్న సన్నది ఏం కాదు. ఏమేం గోళీలు ఇస్తున్నావు? ఎట్ట సంగతి ఏం నడిపిస్తున్నావు? తెలుగు లేదా మొత్తమే? ఓ అమ్మ మరి నాకేం హిందీ రాదా, నీకేం తెలుగు రాదా? ఎట చేద్దాం సంసారం? कैंप मेडिकल कैंप किसकी भी तबीयत खराब हो तो देने के लिए टैबलेट्स बस, और कुछ भी नहीं. आपको कुछ चाहिए टैबलेट वगैरह? జ్వరం వస్తే దగ్గు జ్వరం వస్తే వాళ్ళకి బుట్టి తీయరా మరి బుట్టి సల కూడా జ్వరం వస్తే ఇస్తున్నాం ఇక్కడ టాబ్లెట్ వాళ్ళకి వచ్చిన అంటే ఇక్కడ సుడిపడ్డలకు గోళీలు ఇస్తున్నా అందరికి ఏమన్నా ఉంటది కదా జ్వరం అట్లా ఉంటే వాళ్ళకి టాబ్లెట్లు ఇస్తున్నాం. హెల్త్ క్యాంప్ పెట్టింది ఇక్కడ దవాఖాన తరఫు నుంచి. ఇట్లా భక్తులకు మరి గిట్లే వచ్చి గట్టే సుడి పడితే ఇక మరి గోళీలో గొట్ట అందిస్తారు భక్తులు డాక్టర్లు. ఇంకా అందరూ కూడా ఎక్కడ కూడా భక్తులకు మాత్రమే సాధ్యమైంది. ఛానల్ ఏమన్నది? ఏం నేను తాత ఏం నేను హైదరాబాద్ ఎప్పుడు కూడా అక్కడ బాగా ఉంటుంది. వ్యాపారి బరాబర్ దిగాలి. చాలా పెద్దగా చూపెట్టి వారందరికీ ధన్యవాదాలు.
ఏమో మనవరాలు మా మనవరాలు సప్లై చేస్తలేరుగా ఏం చెప్పావు అయ్యారా అనేక కార్యక్రమాలు ఆ కార్యక్రమాలను సిగ్గుపడుతురే పిల్లగాళ్ళు అమ్మవారి కటాక్షం, లక్ష్మీ కటాక్షం, ఆరోగ్యలక్ష్మి కటాక్షం, దా. అన్ని రకాలుగా విద్యా సరస్వతి కటాక్షం అయిపోయిందా బోనం పెంచవా ఏ ఊరికైనా వచ్చినావు ఇక్కడ లాల్ దర్వాజా శుభాకాంక్షలు అమ్మగారా అత్తగారా ఇక్కడ అమ్మగారు నమస్కారం తెలియజేస్తాం. మరి ఇలా బోనమేనా ఇంటికాడే అంత తర్వాత ఉందా యాటన్ కోసినాం అమ్మని సాయి రంగు. చుట్టాలు పక్కన ఇంటికి వచ్చినట్టే అయితే భోజనానికి రండి ఇలా సార్ రమ్మంటుందా సమితి అయ్యో చెప్తే ఆమెకు తెలియదు చెప్తున్నాం కదా మేము ఇక మరి మన సపోర్ట్ చేస్తలేదా మరి ఇలా పెద్దగా కోసినావా మోతాదా మందు పెడతాం మటన్ పెడతాం చుట్టాలు అందరు వస్తారు కదా మంచిగా వస్తాం మంచిగా వండుతాం అన్ని మరి తల్లి సత్యమేంది అందరిని చల్లంగా చూస్తుంది నాయమ్మ వీళ్ళు దూరం దూరంగా ఉంటున్నారు మాకేం అంతలేరు పొంతలేరు శనార్థి తాత ఏమో మనవరాలు ఏడికెళ్ళి వస్తారు ఏమో పిల్లగాళ్ళు ఎట్టెట్టుంది అంతా మీదే ఉందిగా ఆ ఉరుకులాట కందినగల రెండు పోలీసులు మొత్తం మూత అవుతుంది పోయిన ఏమా పిల్ల ఏం సంగతి పోతావా అమ్మవారి కాడికి